ఆయననే కాంగ్రెస్ అభ్యర్థినే, కానీ కేసీఆర్ కావాలి మాకు. కేసీఆర్ కావాలి. కేసీఆర్ వేసిండు కాబట్టి కేసీఆర్ కావాలి. మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెసే, కానీ ఎంత చేసినా ఎవరు వచ్చినా కానీ పోలే. కానీ కేసీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసి ఇసుకుపెడుతుంది మాకు. ఏం చెప్పలేకపోతున్నాం ఎవరైనా అడిగితే. అది బాధగా ఉంది. రైతు బంధు అయినా రైతు బంధు టైం టు టైం పడుతుండే. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వానాకాలం పంట మీద వానాకాలం ఏసంగి పంటకి ఇస్తుండే. మంచి ఎరువులకు, దున్నులకు, కోతలకు, దేనికో అవసరానికి పనికొస్తుంది. పెట్టుబడికి అవసరం. ఇప్పుడు అలా లేదు కదా. రైతు మళ్ళీ ఎదురు చూడు అప్పులకి ఎదుటే. ప్రైవేటు వ్యాపారుల దగ్గరకు పోయి తెచ్చుకుంటే తప్ప ఇంకోటి ఏం లేదు. అలా మిగిలేదు రైతు ఎత్తివేసాం. 6 నెలల కట్టం ఏం మిగులుతుంది? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్న? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. అదే కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. మంచిగా అన్న చెప్పని పనులు చేసిండు కేసీఆర్. రైతు బంధు ఇస్తా అని, రైతు బంధు ఇస్తా అని చెప్పలేదు, ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. నీళ్లు నిధులు అయితే వచ్చినాయి. నీళ్లు చేయబట్టే కేసీఆర్ చేయబట్టే ఇంత పంట పండుతుంది. కేసీఆర్ లేకపోతే నీళ్ళు ఎక్కడ ఈ పంట? ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం ఈ గవర్నమెంట్ లో అమలు కాలేదా? అమలు ఏడైతుందండి? అమలు చెప్పిన వాళ్ళు ఒక్కటే. రైతు బంధు వేస్తా అన్నాడు, 15,000 వేయాల్సిందే. మాట తప్పి అని చెప్పద్దు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అలా చేయకూడదుగా. మీకు ఎన్నిసార్లు పడ్డది? ఇప్పుడు గవర్నమెంట్ రైతులు మాట్లాడితే ఇవన్నీ కేసులు అది ఇది అంటారు. మేమేం మాట్లాడగలుగుతాం? ఉన్నది చెప్తా అంటే కేసులు పెడుతుండ్రు అంటుండ్రు. అంత మించి ఏముంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక మీకు ఎన్నిసార్లు రైతు బంధు వచ్చింది? ఇప్పుడు 2సారి వేసిండు. మూడోది సగం వేసిండు. ఇప్పుడు 4-5 పడాలి. 5 రైతు బంధు పడాలి. రెండు సార్లు రానే రాకపోయా. ఇప్పుడు రైతులకు కూడా రేవంత్ రెడ్డి ఏమంటుంటే రైతులకు కూడా 3 గంటల కరెంట్ చాలంటున్నారు. 3 గంటల కరెంట్ ఏడు సరిపోద్దండి. 3 కరెంట్లు ఇక్కడ 7 గంటలు ఇచ్చినప్పుడే సరిపోలే కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది. వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు చేసిండు 24 గంటల కరెంటు. అప్పుడు సరిపోయింది. ఓ రైతు ఊరికే బాయ్, ఓ రైతుకు ఎవరికని చెప్పితే కరెంట్ వస్తే ఎట్లా నీళ్ళు పెట్టుకున్నా, బర్లకు నీళ్ళు పెట్టు అని చెప్పితే ఉండే. కరెంట్ లేకపోతే ఎట్లా పెడతాడు నీళ్ళు?